సో మొత్తం మీద ఆయన గ్రాఫ్ తగ్గింది, లేదంటే ఆయన్ని ప్రధానమంత్రిగా ఆయన పనికిరాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు వాదన. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన నైతికంగా ఆయన ప్రధానమంత్రిగా అర్హత లేదు. ప్రజలు వాళ్ళ తీర్పు ఇచ్చారండి. మీకు 2019లో బీజేపీకి 303 సీట్లు ఉన్నాయి. ఆ 303 ఎంపీల్లో 132 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలకి వీళ్ళు టికెట్లు ఇవ్వలే, అంటే వీళ్ళు పార్టీ ఇవ్వలే. తర్వాత మిగిలిన 171 మంది ఎంపీలు సిట్టింగ్ ఎంపీలకి వాళ్ళు సీట్లు ఇస్తే అందులో 111 మంది ఓడిపోయారు. కొత్త వాళ్ళు ఆ పాత వాళ్ళు ఎవరైతే 171 మంది ఇచ్చారో అందులో 111 మంది ఓడిపోయారండి. అంటే 111 మంది ఇటు 132 అంటే 233. అంటే 68% ఆఫ్ దేర్ సిట్టింగ్ ఎంపీస్ వర్ రిజెక్టెడ్. 68% వాళ్ళ 303 ఎంపీలు 2019లో ఉన్న ఎంపీలని ప్రజలు రిజెక్ట్ చేశారు. తర్వాత మోదీ గారికి వారణాసిలో 4,80,000 మెజారిటీతో పోయినసారి గెలిచారు. ఈసారి 1,50,000 ఎంతో వచ్చింది మెజారిటీ. అది కూడా చివరి నిమిషం మేనేజ్మెంట్ అంటారు కదా, అది లేకపోతే మోడీ గారు ఓడిపోయేవారు. అంటే పరిస్థితి అంత వ్యతిరేకం ఉంది ఆయన మీద. ఏది వారణాసిలోనే 240 దేవాలయాలను వాళ్ళు ధ్వంసం చేశారండి. ఇది మన స్కంద పురాణంలో వివరించబడిన 240 దేవాలయాలని ధ్వంసం చేసి ఆ కారిడార్ అని పనికిరాని ఒకటి కట్టారు. ఊళ్ళో కాశీలో కేవలం కాశీలోనే 240 దేవాలయాలండి. అక్షయ వటం అంటారు, అంటే మన ఇది ఉంటుంది అక్షయ వృక్షం అంటారు కదా, అది ఎప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాలు, ఆ చెట్టును కూడా తీసిపడేది. దాని ఎన్నో వీడియోలు ఉన్నాయి దాని గురించి. సో దాంతో కల్పవృక్షం అని అంటారు దాన్ని. వాటి మొత్తం దాన్ని తీసేశారు. అంటే ఇంత వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. అయినా కానీ ఆ చివరి నిమిషం మేనేజ్మెంట్తో ఏదో గెలిచి సో నైతికంగా ఓడిపోయినట్టు. తర్వాత అయోధ్యలో లల్లు సింగ్ అని ఉన్నారు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ అండి. చాలా పాపులర్ లీడర్ ఆయన ఓడిపోయారండి. అవును, అక్కడ కాంగ్రెస్ గెలిచినట్టు కదా, అక్కడ సమాజ్వాదీ పార్టీ అనుకుంటా. అదే బీజేపీ అయితే గెలవలే. ఎందుకు ఓడిపోయారు కారణం ఏంటంటే, మీరు రామాయణంలో ఉల్లేఖించబడిన ఎన్నో దేవాలయాలు స్వయాన రాముల వారు స్థాపించిన జటాయు మందిరం, సీతమ్మ వారు స్థాపించిన సీతాకి రసోయి, అంటే సీతమ్మ వారు వండిన స్థలము, ఇలాంటివన్నీ చాలా పవిత్ర స్థలాలని వీళ్ళు మొత్తం ధ్వంసం చేశారు ఈ అయోధ్యలో. బాలరాముడి ప్రతిష్ఠ కోసం కాదు, ఈ గుడి కట్టాలని. ఆ తర్వాత ఎన్ని రకాలుగా మీరు అవినీతి చేయాలో అని చేశారు వాళ్ళు. అది భూదందాలు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, ఇది కానీ అన్ని రకాలు. దాంతో ఏంటంటే ప్రజల్లో ఎంతోమంది వాళ్ళు చిన్న షాప్ పెట్టుకొని ఏదో వాడి జీవితం గడుపుతుంటారండి. వాడి షాప్ని కొట్టేస్తే ఎట్లా పోస్తారండి మనుషులు? ఇప్పుడు అతనికి రాముడు అంటే భక్తి ఉంటుంది, కానీ నువ్వు వచ్చి కొట్టేస్తే రాముడి మీద భక్తి పోతుంది కదా, కానీ నీ మీద విరక్తి కలుగుతుంది కదా, ప్రభుత్వం మీద విరక్తి కలుగుతుంది కదా. అంటే లల్లు సింగ్ అలాంటి పాపులర్ లీడర్ కూడా ఓడిపోయాడు అయోధ్యలో, అందుట్లో కూడా. సో దీన్ని యాంటీ ఇన్కంబెన్సీ అనకపోతే దేన్ని యాంటీ ఇన్కంబెన్సీ అంటారండి? అంటే 65% వాళ్ళ 303 ఎంపీలు 65% రిజెక్ట్ చేశారు ప్రజలు. మోదీ గారు స్వయాన 4,80,000 మెజారిటీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 1,50,000 అందులో కూడా మేనేజ్మెంట్ వలన వచ్చింది. ఏంటి మేనేజ్మెంట్ అంటే? ఏదో చేస్తారుగా మీకు అది ఈవీఎంలా నాకు తెలీదు, అది అంటే భారతదేశ వ్యాప్తంగా అదే. సో అది తర్వాత అయోధ్యలో ప్రజలు ఇప్పుడు ఎక్కడైతే దేవుడు దేవాలయం కడితే ఆ ప్రజలంతా స్వాగతించాలి కదండి. ఎప్పుడు స్వాగతిస్తారు? మీరు వాళ్ళకి ఇబ్బంది కాకుండా, వాళ్ళ ఏది ఉపాధిని మీరు తీసేయకుండా, వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయకుండా ఉంటే అప్పుడు స్వాగతిస్తారు. వాళ్ళు మొత్తం అది చేస్తే రాముడు కూడా, నేను చెప్తున్నాను కదా, రాముడు స్వయాన భగవాన్ శ్రీరాముడు కనుక వస్తే తనే ఖండించేవాడండి ఆ అయోధ్యలో వీళ్ళు చేసిన అరాచకం. అందుకే రిజల్ట్ అక్కడ. ఎందుకంటే ఆ రాముల వారు శపించాడండి వీళ్ళని, సీతమ్మ వారు శపించారు. లేకపోతే ఎందుకు ఓడిపోతారండి? ఇప్పుడు అక్కడన్నా గెలవాలి కదా అట్లీస్ట్, మిగతా చోట్ల తర్వాత సంగతి సరే. ఎందుకంటే అక్కడ ప్రజలని, ఇప్పుడు రాముల వారు ఏంటి,
ప్రజా సంక్షేమమే రాజ సంక్షేమము అని చెప్పిన మహనీయుడు భగవంతుడు. మరి మీరు చేసింది ఏంటి? ఇక్కడ రాజ సంక్షేమమే ప్రజా సంక్షేమం అని చెప్పారు, అంటే దాన్ని పూర్తిగా వ్యతిరేకం చేశారు. సో కాబట్టి ఈ ఓటు ఇట్ ఈస్ యాంటీ మోదీ ఓట్. ఇంకోటి, ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో ఉంది కదండి, అది బీజేపీ మేనిఫెస్టో ఎక్కడా లేదు. మోదీకి గ్యారంటీ అని మేనిఫెస్టో ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ స్లోగన్ ఏంటి? ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఫిర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్ కాదు, మోదీ సర్కార్. అంటే ఏంటి? మొత్తం మోదీ గారు ఇదే కదా. సో ఇది బీజేపీ ప్రభుత్వం కాదు, మోదీ ప్రభుత్వమే. సో కాబట్టి మోదీ వ్యతిరేక, ఇది పూర్తిగా మోదీ వ్యతిరేక ఓటే. కాకపోతే అంటే ఏదో మేనేజ్మెంట్ ద్వారా తర్వాత ఇండియా వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని రక్షించింది ఎవరంటే చంద్రబాబు గారు, నితీష్ కుమార్. వాళ్ళు రక్షించిన ఒరిస్సాలోనో పాండ్యన్ గారు. ఎందుకంటే ఆయన అలా వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఒరియా నాన్ ఒరియా ఫీలింగ్ తీసుకొచ్చేసి అక్కడ ఈ ముగ్గురు వల్లనేనండి ఆయన గెలిచింది. సార్ ఇంకోటి కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఇది ముందే తెలుసు నరేంద్ర మోడీకి ఓడిపోతారని, అందుకే చంద్రబాబు నాయుడిని బలవంతంగా అరెస్ట్ చేయించి బంద్ చేయించుకున్నారనేది నాకు తెలీదు, ఎందుకంటే తెలియని విషయాల గురించి మాట్లాడను, అది నాకు తెలీదు. కాకపోతే అంటే ఇది అబ్కీ బార్ 400 బార్ అనే స్లోగను అదో మైండ్ గేమ్ అండి, జస్ట్ టు ప్లే మైండ్. ప్రజలన్నీ మభ్యపెట్టాం అన్నాడు. మేము వచ్చేస్తున్నాం ఈసారి 400 అని. అందరూ ఏమనుకుంటా నిజంగా వస్తున్నారేమో. అవును, పాజిటివ్ ఓట్ బ్యాంకు కూడా కొంచెం మూవ్ అవుతుంది అది. సో అది అబ్కీ బార్ 400 బార్ అనేది అది పెద్ద మైండ్ గేమ్. అబ్కీ బార్ మోడీ సర్కార్ అని ఉంది కదా, అది చూసిన తర్వాత నేను ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ముందుదేమో అబ్కీ బార్ 400 పార్, అంటే 400 దాటాలి. ఈ స్లోగాన్ చూసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారండి సార్. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఒక కామెంట్ చేశారు, ప్రజాసేవకులకు అహంకారం ఉండకూడదు, అహంకారం ఉన్నోళ్ళు ప్రజాసేవకు పనికిరారు అనేది మోడీ గురించి చేశారు అనేది. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఇదంతా ఏంటంటే భార్యాభర్తల మధ్యన గొడవలాగా ఉంటాయి. పొద్దుపూట గొడవ పెట్టుకుని సాయంత్రం కలిసి, ఇది బీజేపీకి ఆర్ఎస్ఎస్కి. ఓకే, ఇప్పుడు నిజంగా ఎవరిని పోయి సపోజ్ భార్యాభర్తలతో గొడవ పెట్టుకున్నాను అండి, పక్కింటోడు పోయి దాంట్లో పోతే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు తంతారు. సో కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్టేట్మెంట్లు దే నో మీనింగ్లెస్. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం కోసమని వీళ్ళు ఇస్తారు. ఓహో ఆర్ఎస్ఎస్ దానికి సంబంధం లేదు, సో కాబట్టి ఆర్ఎస్ఎస్ మంచి సంస్థ, రెండు ఒకటే. అంటే నాన్ సీరియస్ కింద తీసుకోలేదు. ఇప్పుడు మీరు చూసారు పోలీస్లో ఇది గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అనే సిస్టమ్ వీ ప్లే. ఎవరైనా దొంగను పట్టుకొచ్చా అనుకోండి, సపోజ్ వాడు చెప్పట్లేదు, నేను అడుగుతున్నాను, సపోజ్ ఐఎమ్ గుడ్ కాప్, నేను అడుగుతానండి చెప్పట్లేదు, నేను ఇంకోటి పిలుస్తాను బ్యాడ్ కాప్, వాడు వచ్చి మొత్తం ఎదురు మీసాలు పట్టుకొని కర్రలు పట్టుకొని వచ్చి తనడం ఏంటి భయపడతాను అన్నట్టు. అరే నువ్వు చెప్పకపోతే మరి అంతటరా నిన్ను చెప్పు అని. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ దే ప్లే గుడ్ కాప్ బ్యాడ్ కాప్ టు ఏది ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, అంతేగాని రెండు ఒకటేనండి. రెండు అది కుహనా హిందుత్వవాదులే, హిందూ ద్రోహులే. ఓకే, దాని కంటిన్యూషన్లో సార్ ఉత్తరప్రదేశ్ వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ మోహన్ భగవత్ ఇద్దరు ఏదో ఒక సీక్రెట్ భేటీ పెట్టుకున్నారు, ఇదేదో నరేంద్ర మోడీని నెక్స్ట్ ఇయర్కి దించేయాలని ఏదో రకరకాలు వచ్చినాయి కదా. అండి ఎందుకంటే ఊహాగానాలు, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ కదా, ఈయన కలిసి ఉంటారు, అంతేగాని అదేం లేదు. ఇదేం లేదండి, వాళ్ళంతా ఒకటేనండి. బయటకు వాళ్ళ లోపల మధ్యలో ఏదైనా కొంచెం పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమైనా కొంచెం తేడాలు ఉన్నా కానీ, బట్ వాళ్ళ సంస్థాగతంగా కానీ వాళ్ళ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళంతా ఒకటే. మీ అబ్జర్వేషన్ ప్రకారం కొంచెం గ్యాప్ వచ్చినట్టు ఏం లేదండి, అదే నో అదే ఇట్ మే దట్ గ్యాప్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా. వాట్ ఎవర్ గ్యాప్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఇమాజినరీ గ్యాప్ ఉన్నా కానీ దట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా. అదే వాళ్ళంతా ఒకటేనండి, అంత హిందూ ద్రోహులు చెప్పాను కదా. సో బీజేపీలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు చూస్తే సార్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా 75 దాటిన తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్లో ఉండటానికి లేదనేది, అది మోడీ ఇంప్లిమెంట్ చేస్తారా? ఇప్పుడు మీరు ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాట్ దే టాక్, వాట్ దే డూ అండ్ వాట్ దే రైట్, అసలు కనెక్షనే ఉండదండి. ఆర్ఎస్ఎస్లో బీజేపీలో రాసేది ఒకటి, మీరు వాళ్ళ మేనిఫెస్టో చదవండి, తర్వాత వాళ్ళ స్పీచ్లు వినండి, తర్వాత వాళ్ళు చేసేది చూడండి, అసలు మూడింటికి పొంతనే ఉండదండి. ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత ఉండకూడదని ఎక్కడ రాసి ఉందండి? ఎక్కడా లేదు. బీజేపీ కాన్స్టిట్యూషన్లో లేదు, బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్లో లేదు,
తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్లు వెళ్ళలేదు. ఎవడైతే వాళ్ళకి నచ్చరో వాడికి నీ 75 ఏళ్ళు వచ్చినాయి కదా అని ఇవ్వరు. అవును, వెంకయ్య నాయుడు కానీ అద్వానీకి ఇద్దరికి ఇంప్లిమెంట్ చేసినట్టు మురళీ మనోహర్ జోషికి వీళ్ళకి. తర్వాత రెండోది, ఇవేంటి రాజుకు వర్తించవు, మోదీ రాజు కదా, నేను చేసిన చట్టం నీకు వర్తిస్తుంది కానీ నేను చేసిన చట్టం నాకెందుకు వర్తిస్తుంది అనేది పద్ధతి వాళ్ళది ఆర్ఎస్ఎస్. ప్లస్ ఇప్పుడు మీరు చూడండి, మోదీకి 75 ఏళ్ళు రాగానే వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు ఎక్కడా రాసలేదే మా రాజ్యాంగంలో, మా పార్టీ కాన్స్టిట్యూషన్ ఎక్కడా లేదే అని చెప్తాను. సో వాళ్ళకి అనుకూలంగా ప్రజలని ఫూల్ చేయడం, వాళ్ళు ప్రజలని మభ్యపెట్టడం, ప్రజల్ని ఫూల్ చేయడం అంత గొప్పగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకంటే ఎవడు ఎక్కువ చేయలేడండి.